ప్రజల భాగస్వామ్యంతో అధికారుల సమిష్టి కృషితో మండలాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లామని ఎంపీపీ పర్లాపల్లి వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం ఈ రోజుతో ముగిసిన నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు శాల్వలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ పర్లాపల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల సహకారం, అధికారుల కృషి, ప్రజల భాగస్వామ్యంతో 5 సంవత్సరాల పాటు మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించగలిగామని అన్నారు. 5 సంవత్సరాల పాటు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇటీవల బదిలీపై వెళ్లిన ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డిని ఎంపీపీ పర్లాపల్లి వేణుగోపాల్ పలువురు ఘనంగా సన్మానించారు. అప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారు బోయినపల్లి కోప్స్ అంటే నాకు ఎవరు తెలియదు అన్న, నాకు అక్కడ పరిచయం అంటే ఒకే ఒక మాట అన్న. ఈ మాట ఇంతకుముందు వేదన కూడా చెప్పాను. ఏం లేదు, వేణుగోపాల్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నాను. నేను 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాచ్ చేస్తున్నాను. నాకు ఒకే ఒక ఫీలింగ్, నిజంగా మా రవిశంకర్ చెప్పిన అవగాహన నిజమే. మంచి మేధావి, మంచి గొప్ప మనసున్న వ్యక్తి. వేరే గురించి ఎందుకు చెప్పాల్సింది నేను మాట్లాడి నాకు అవకాశం ఎప్పుడు కూడా రానియలేదు. వాస్తవంగా రానియలేదు. ఈ సందర్భం వచ్చిందన్నా తప్పకుండా నాకు ఒక ఆత్మీయుడిని ఇచ్చిన ఒక ఆలయ మండల ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశం ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా బోయినపల్లి మండల పాలక మండలి 15 సభ్యుల కాలం కూడా ఈరోజు పూర్తయిన సందర్భంగా మరి గత 5 సంవత్సరాల నుండి నాకు సహకరించినటువంటి ఎంపీటీసీలు మరియు ప్రజాప్రతినిధులు, సర్పంచులు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు కానీ, పాత్రికేయ మిత్రులు కానీ, ఉద్యోగులు కానీ ఇప్పుడు జీవితాంతం రుణపడి ఉన్నారు. ఈ స్థాయిలో కూర్చొని వచ్చిన వారు మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. బోయినపల్లి మండలం భవిష్యత్తులో అన్ని రంగాలలో ముందుండి విజయ పథాన దూసుకెళ్లాలని, అన్ని సంక్షేమ పథకాలు బోయినపల్లి మండలానికి అందేలా సహాయ సహకారాలు ప్రజాప్రతినిధుల యొక్క సహకారాలు తీసుకుంటారని చేస్తూ ఈ గత 5 సంవత్సరాలు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తీసుకుంటారు. జై హింద్.